హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో మనం లవ్ గురు మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. స్టోరీలోకి వెళ్లే ముందు నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ అంది. అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అది మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ లా ఉంటుంది. ప్లీజ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా స్టోరీ స్టార్ట్ చేస్తే మన హీరో అరవింద్ 35 సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా మలేషియాలో ఒక హోటల్లో వర్క్ చేస్తూ కష్టపడుతూ ఉంటాడు. బాగా సంపాదించిన తర్వాత జాబ్ కి రిజైన్ చేసి ఇండియాకి తిరిగి వచ్చేస్తాడు. అరవింద్ ఇంటికి రాగానే అరవింద్ వాళ్ళ పేరెంట్స్ అరవింద్ కి పెళ్లి చేయాలని అనుకుంటారు. సంబంధాలు చూడమని అరవింద్ వాళ్ళ మామయ్యకి చెప్తుండగా అరవింద్ తను అరేంజ్ మ్యారేజ్ చేసుకోనని, తను ఎంగేజ్ లో చేయాల్సినవన్నీ మిస్ అయ్యానని, కనుక తనకు నచ్చిన అమ్మాయి దొరికితేనే తను లవ్ మ్యారేజ్ చేసుకుంటానని అరవింద్ వాళ్ళ పేరెంట్స్ కి అరవింద్ చెప్తాడు. ఇప్పటికే లేట్ అయింది, మనోడు లవ్ మ్యారేజ్ అంటున్నారు అని అరవింద్ వాళ్ళ పేరెంట్స్ పెళ్లి అవుతుందా లేదా అని షాక్ లో ఉంటారు. సీన్ కట్ చేస్తే మన మూవీ హీరోయిన్ లీలా హైదరాబాద్ లో సినిమాలో హీరోయిన్ గా అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కొన్ని అవకాశాలు చేజదాకొచ్చి పోతూ ఉంటాయి. ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక లీలా వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ కొడుతూ ఉంటుంది. ఇంతలో లీలా వాళ్ళ ఫాదర్ కాల్ చేసి తాతగారు చనిపోయారని నువ్వు వెంటనే ఊరికి రావాలని చెప్తాడు. లీలా లేట్ చేయకుండా వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే లీలా వాళ్ళ ఇంటికి మన హీరో అరవింద్ వాళ్ళ అమ్మతో కూడా వస్తాడు. అరవింద్ కి లీలాని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సెట్ అవుతుంది. పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకోవాలని అరవింద్ అనుకుంటాడు. ఇదంతా అరవింద్ వాళ్ళ మదర్ గమనిస్తూ ఉంటుంది. లీలా వాళ్ళ మదర్ ఏడ్చి స్పృహ తప్పి పడిపోవడంతో తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. తీరా చూస్తే తనకి ఆల్రెడీ హెల్త్ బాగలేదని, ఆపరేషన్ కి 4 lakhs ఖర్చు అవుతుందని డాక్టర్ షాక్ ఇస్తాడు. లీలా వాళ్ళ ఫాదర్ కి ఏం చేయాలో తెలియదు. అప్పుడు అరవింద్ వాళ్ళ పేరెంట్స్ లీలా వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చి మీరు మాకు ఆల్రెడీ చాలా సహాయం చేశారని, అందుకే మా అబ్బాయి దగ్గర 4 lakhs తీసుకోండి అని లీలా వాళ్ళ ఫాదర్ కి డబ్బు సహాయం అయితే చేస్తారు. కొన్ని డేస్ తర్వాత అరవింద్ వాళ్ళ పేరెంట్స్ లీలా వాళ్ళ ఫాదర్ తో మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇవ్వమని మ్యారేజ్ ప్రపోజల్ చేస్తే లీలా వాళ్ళ ఫాదర్ మీలాంటి కుటుంబంతో వ్యయం కలుపుకోవడం మా అదృష్టమని ఈ మ్యారేజ్ కి ఒప్పుకుంటారు. కానీ ఈ మ్యారేజ్ లీలాకి ఏమాత్రం ఇష్టం ఉండదు. ఎందుకంటే తను హీరోయిన్ అవ్వాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉంటుంది. ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. లీలా పేరెంట్స్ లీలా హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది అనుకుంటున్నారు. కట్ చేస్తే లీలాకి అరవింద్ తో పెళ్లైపోతుంది. అరవింద్ తాళిగట్టే సమయంలో లీలా కంట్లో నుంచి కన్నీరు రావడం అరవింద్ గమనిస్తాడు. లీలా ఎందుకు ఏడుస్తుందో తెలియ అయోమయంలో పడిన అరవింద్ ఈ విషయం తన మామయ్యకి చెప్పగా ప్రతి ఆడపిల్ల పెళ్లయ్యే సమయంలో కన్నీరు పెట్టుకుంటారని, ఎందుకంటే పెళ్లి తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను వదిలి వెళ్లాలని, ఇంకా తనకి పెళ్లవుతున్న సంతోషంలో కూడా చాలా వరకు ఆడపిల్లలు కన్నీరు పెట్టుకుంటారని అరవింద్ కి చెప్పి వాళ్ళ మామయ్య నచ్చ చెప్తాడు. తర్వాత అరవింద్ లీలాని తీసుకుని కారులో హైదరాబాద్ కి కొత్త కాపురం పెట్టడానికి బయలుదేరతాడు. దారిలో లీలా ఫ్రెండ్స్ కారులోకి ఎక్కుతారు. కానీ లీలా ఫ్రెండ్స్ లగేజ్ తో పాటు అరవింద్ కొత్త ఇంటికి కూడా వచ్చేస్తారు. వీళ్ళందరూ లగేజ్ తో ఎందుకు వస్తున్నారో అరవింద్ కి అర్థం కాదు. తీరా అరవింద్ బెడ్రూమ్ లోకి వెళ్తుండగా లీలా అరవింద్ ముఖాన్ని ఒక దిండేసి డోర్ క్లోజ్ చేస్తుంది. దీంతో అరవింద్ కి పిక్చర్ క్లియర్ గా తన ఫ్యూచర్ ఏంటో అర్థమవుతుంది. లీలాకి మ్యారేజ్ ఇష్టం లేకపోతే ఎందుకు నన్ను పెళ్లి చేసుకుంది అని ఒకరి గదిలో కూర్చొని అరవింద్ బాధపడుతూ ఉంటాడు. కాసేపు తర్వాత బయట నుంచి పెద్దగా శబ్దాలు రావడంతో ఏంటా అని బయటికి వెళ్ళి చూడగా తన కొత్త ఇంట్లో అరవింద్ కి తెలియకుండానే ఒక పార్టీ జరుగుతూ ఉంటుంది. విషయం ఏమిటంటే కొత్తగా పెళ్లయిందని లీలా వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేసి అందరికి మందు పోపిస్తూ ఉంటుంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే మన లీలా కూడా పచ్చి తాగిపోతు కాబట్టి తన భర్త చూస్తాడని కూడా లేకుండా అందరి ముందు ఆ పార్టీలో తప్పతాగి పడిపోతుంది. ఇదంతా చూడలేక తన బాధని వాళ్ళ మామయ్యకి కాల్ చేసి అరవింద్ చెప్పుకుంటాడు. ఉదయం లేవగానే అరవింద్ ఇల్లంతా బాగా సర్దేసి లీలా ఫ్రెండ్స్ తో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. లీలా అది చూడగానే చాలా కోపం వచ్చి తన ఫ్రెండ్స్ అందరినీ మీరు ఇక్కడికి వచ్చింది మా ఇద్దరిని విడగొట్టడానికి, ఇలా మీరు కలిసిపోవడానికి కాదు అని చెప్పి తన ఫ్రెండ్స్ అందరినీ ఇంటి నుంచి లగేజ్ తో పంపించేస్తుంది. కట్ చేస్తే అరవింద్ వాళ్ళ మామయ్య ఊరు నుంచి వస్తాడు. వాళ్ళ మామయ్యకి జరిగిందంతా అరవింద్ ఎక్స్ప్లెయిన్ చేయగా అరవింద్ వాళ్ళ మామయ్య లీలా పైన చాలా కోపంగా ఉంటాడు. కానీ మన అరవింద్ వాళ్ళ మామయ్యతో ఇలా అంటాడు, సడన్ గా ఒక తెలియని అబ్బాయిని చూపించి పెళ్లి చేసేస్తే తనకున్న ఆశయాలన్నీ ఎక్కడ నెరవేరవో అని, లీలా పడే కష్టాలు తనకు అర్థమవుతుందని, తనని ఏమీ అనొద్దని, వీలైతే తనను తన దారికి తెచ్చుకుంటానని, నేను ప్రస్తుతానికి వన్ సైడ్ లవ్ లో ఉన్నానని వాళ్ళ మామయ్యకి అరవింద్ చెప్తాడు. దీంతో వాళ్ళ మామయ్యకి ఫ్యూజులు ఎగిరిపోయి రిలాక్స్ అవ్వడానికి అరవింద్ ని ఒక లవ్ బార్ కి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న అరవింద్ వాళ్ళ మామయ్యని నా భార్యకి దగ్గర అవడానికి ఒక ఐడియా ఇవ్వు అని అడుగుతూ ఉండగా ఆ బార్ మేనేజర్ అయిన విక్రమ్ అరవింద్ దగ్గరికి వచ్చి ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు.
అరవింద్ వాళ్ళ మామయ్యని బస్ ఎక్కిచ్చేసి విక్రమ్ దగ్గర కూర్చొని తన ప్రాబ్లం ఎంత విక్రమ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అరవింద్ ప్రాబ్లం విని విక్రమ్ కి ఒక ఐడియా వచ్చి తన దగ్గర ఉన్న ఒక సిమ్ ని అరవింద్ ఫోన్ లో వేసి అరవింద్ ని అన్నోన్ పర్సన్ లాగా లీలాతో మాట్లాడమని చెప్తాడు. విక్రమ్ చెప్పినట్లే అరవింద్ లీలాకి ఫోన్ చేసి మాట్లాడుతుండగా తన పేరు అడిగితే కంగారులో విక్రమ్ అనే చెప్పి ఈ విధంగా అరవింద్ విక్రమ్ గా లీలాతో కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాడు. ఈ కన్వర్జేషన్ లో లీలాకి విక్రమ్ మాటల్లో చాలా కేరింగ్ అనేది కనిపిస్తుంది. విక్రమ్ మాటలు చాలా మోటివేట్ గా ఉండటం వల్ల లీలా కూడా ఒక ఫ్రెండ్ లాగా విక్రమ్ తో మాట్లాడుతూ ఉంటుంది. కానీ అదే కేరింగ్ ఇంట్లో తన భర్త అయిన అరవింద్ చూపిస్తుంటే ఆ కేరింగ్ లో లవ్ లీలా ఇంకా తెలుసుకోలేకపోతుంది. ఒక పక్క అరవింద్ లీలా భర్త లాగా ఇంట్లో లీలాతో ఎంతో కేరింగ్ గా మాట్లాడుతూ తనకి దగ్గరవడానికి చూస్తుంటే లీలా మాత్రం తనని దూరం పెట్టే ఉంటుంది. మరోపక్క అరవింద్ విక్రమ్ లాగా ఫోన్ లో లీలాతో చాలా దగ్గరవుతాడు. ఎలా అంటే ఇద్దరు ఓ మంచి స్నేహితులుగా అయిపోతారు. లీలా ప్రతి విషయం విక్రమ్ తో షేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఒకరోజు లీలాకి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కి కలిపి ఒక సినిమా ఛాన్స్ వస్తుంది. ఆ రోజు ప్రొడ్యూసర్ ని కలవడానికి లీలా బయలుదేరుతుంటే తన ఫ్రెండ్ వర్షంలో ఓ ప్లేస్ లో ఇరుక్కుని పోతాడు. అప్పుడు అరవింద్ లీలాని ఆ ప్రొడ్యూసర్ ఆఫీస్ దగ్గర దింపి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. కాసేపు తర్వాత లీలా బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది. అరవింద్ అది గమనించి తనను ఏమీ అడగలేక ఇంటికి వెళ్ళిపోతారు. కానీ కాసేపు తర్వాత అరవింద్ విక్రమ్ లా లీలాకి ఫోన్ చేసి విషయం ఏమిటో కనుక్కుంటాడు. విషయం ఏమిటంటే వాళ్ళు తీయబోయే సినిమాకి ప్రొడ్యూసర్ దొరకడంతో అతనితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అతను లీలాతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అందుకే లీలా ఏడుస్తూ బయటకు వచ్చేస్తుంది. ఈ విషయం తెలిసి అరవింద్ వెంటనే ప్రొడ్యూసర్ ఆఫీస్కి వెళ్లి ఆ ప్రొడ్యూసర్ ని చావు బాధుడైతే కొడతాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే లీలా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అరవింద్ వాళ్ళ ఇంట్లో చాలా డల్ గా కూర్చొని ఉంటారు. ఏమైంది అని అరవింద్ అడగ్గా ప్రొడ్యూసర్ లేకపోవడంతో వాళ్ళు అనుకున్న మూవీ స్టార్టింగ్ లోనే ఆగిపోయిందని అందుకే అందరం ఇలా ఉన్నామని లీలా ఫ్రెండ్స్ అరవింద్ కి చెప్తారు. ఈ విషయం తెలిసిన అరవింద్ వేరే ఆలోచన చేయకుండా లీలా కోసం ఆ సినిమాకి ఎంత ఖర్చు అవుతుందని లీలా స్నేహితులను అడగ్గా ఇది చిన్న సినిమానే కాబట్టి 2 కోట్ల వరకు అవ్వచ్చు అని చెప్తారు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆ 2 కోట్లు ఇచ్చి తనే ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేస్తానని చెప్పగా అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. కానీ ఆ సినిమాలో వేరొకరికి హీరోగా వస్తారంటే అరవింద్కి ఏమాత్రం ఇష్టం ఉండదు. తనే ఆ సినిమాకి హీరోగా నటిస్తానని షరతు పెట్టి వాళ్ళందరితో సినిమాకి ఒప్పిస్తాడు. లీలా కూడా వేరే ఆప్షన్ లేక తన స్నేహితుల కోసం ఆ సినిమాకి ఒప్పుకుంటుంది. లీలా ఫ్రెండ్స్ అరవింద్ ని హీరోలా తయారు చేస్తారు. నటించడంలో అరవింద్ కొంచెం తడబడినా మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతూ అరవింద్ బాగా నటించడం స్టార్ట్ చేస్తాడు. అరవింద్ వాళ్ళ మామయ్యని మళ్ళీ ఊరి నుంచి పిలిపించి ఈ సినిమాకి తనే ప్రొడ్యూసర్ గా ఉంటున్నా అని చెప్పి నువ్వే మేనేజర్ గా దగ్గరుండి అన్ని చూసుకోవాలని వాళ్ళ మామయ్యని కూడా ఒప్పించి టీంలోకి జాయిన్ చేయించుకుంటాడు. అరవింద్ విక్రమ్ పంపినట్టు లీలాకి ఒక మేకప్ మిర్రర్ ని గిఫ్ట్ గా పంపిస్తాడు. లీలా ఆ గిఫ్ట్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. కట్ చేస్తే అరవింద్ ఇంకా లీలా వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి పూజ స్టార్ట్ చేసి షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఒకరోజు షూటింగ్ లో షాట్ కు వెళ్లే ముందు అరవింద్ యొక్క చేయి తగిలి లీలా దగ్గర ఉన్న మేకప్ మిర్రర్ అయితే కింద పడి పగిలిపోతుంది. దాంతో లీలా చాలా భయంకరంగా రియాక్ట్ అయ్యి అరవింద్ ని అందరి ముందు అవమానించేలా అరుస్తుంది. తన అవమానించిన దానికన్నా లీలా ఆ గిఫ్ట్ పైన పెట్టుకున్న ఎఫెక్షన్ కి అరవింద్ డైలమాలో పడి చాలా హర్ట్ అవుతాడు. లీలా విక్రమ్ ని లవ్ చేస్తుందని అరవింద్ అనుకొని బాధపడుతూ ఉంటే మరోవైపు లీలా విక్రమ్ కి కాల్ చేస్తూ ఉంటుంది. అరవింద్ విక్రమ్ గా మాట్లాడలేని స్థితిలో ఉండి కాల్స్ కట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దీంతో లీలా చాలా డిసప్పాయింట్ అయిపోయి షూటింగ్ లో కూడా సరిగా యాక్ట్ చేయలేకపోతుంది. ఎన్ని టేక్స్ తీసుకుని రీషూట్ చేస్తున్నా తన వల్ల అవ్వదు. అరవింద్ కి వేరే దారి లేక విక్రమ్ లా అతనికి ఒకసారి కాల్ చేసి మాట్లాడతాడు. దీంతో లీలా హ్యాపీగా ఫీల్ అయ్యి షూటింగ్ లో బాగా నటించడం స్టార్ట్ చేస్తుంది. తన ప్రేమించిన అమ్మాయితో జీవితాన్ని గడపాలనుకున్న అరవింద్ లీలా విక్రమ్ ని ప్రేమిస్తుంది అనుకుని లీలాకి డివోర్స్ ఇద్దామని డిసైడ్ అవుతాడు. నెక్స్ట్ డే ఒక ఫైటింగ్ సీన్ కోసం అంతా అరేంజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ అరవింద్ ని ఇంకా లీలాని ఆల్రెడీ అరవింద్ చేత దెబ్బలు తిన్న ప్రొడ్యూసర్ వాళ్ళిద్దరిని చూస్తాడు. ఎలాగైనా ఈ షూటింగ్ చెడగొట్టాలని అరవింద్ ఇంకా లీలా పైన పగ తీర్చుకోవాలని ఆ ప్రొడ్యూసర్ కొంతమంది రౌడీల్ని సెట్ లోకి పంపిస్తాడు. షూటింగ్ స్టార్ట్ అవ్వగానే అరవింద్ ని ఆ రౌడీలు నిజంగా కొట్టడం స్టార్ట్ చేస్తారు. అక్కడున్న వాళ్ళందరినీ ఆ రౌడీలు బయటికి పంపించేసి అరవింద్ ని బాగా కొట్టి లీలాని చంపడానికి అక్కడంతా పెట్రోల్ పోసి నిప్పంటించడానికి ట్రై చేస్తుంటారు. తర్వాత అరవింద్ పైకి లేచి వాళ్ళందరినీ చితక్కొట్టి లీలాని ఆ మంటల్లో నుంచి కాపాడి స్పృహ తప్పి పడిపోతాడు. కట్ చేస్తే అరవింద్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంటారు. తనకి స్పృహ రాగానే లీలా అరవింద్ దగ్గరికి వచ్చి మీరెందుకు నా కోసం ఇంత చేస్తున్నారు? నా కెరీర్ కోసం మీరు సంపాదించుకున్న డబ్బంతా సినిమా పైన ఖర్చు పెడుతున్నారు. ఇంకా ప్రాణానికి తెగించి నన్ను అక్కడ మంటల్లో నుంచి కాపాడారు. ఇంతకు మించి నా కోసం ఏం చేయొద్దు అంటూ ఏడుస్తూ లీలా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అరవింద్కి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉండగా
లీలా విక్రమ్ కి కాల్ చేస్తుంది. అరవింద్ విక్రమ్ లాగా లీలాతో మాట్లాడుదామని ఫోన్ ఆన్సర్ చేస్తాడు. ఫోన్ ఆన్సర్ చేసేగానే లీలా విక్రమ్ ని ఒక విషయం అడుగుతుంది. మనం ఎంత ద్వేషించినా తిరిగి మనల్ని ప్రేమించగలరా అని అడిగితే దానికి విక్రమ్ ప్రేమించగలరని, వాళ్ళు తమ నుంచి ఎలాంటిది ఎక్స్పెక్ట్ చేయరని చెప్తాడు. ఇంకా తన చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ విక్రమ్ లీలాకి చెప్తాడు. తనకెంతో ఇష్టమైన మూగదైన చెల్లెలు చిన్నప్పుడు ఒక దగ్గర గొడవ జరుగుతూ ఉన్నప్పుడు తప్పిపోతుంది. అప్పుడు అక్కడ జరిగిన ప్రమాదంలో తన చెల్లెల్ని కోల్పోయానని బాధపడుతూ విక్రమ్ ఫోన్ పెట్టేస్తాడు. కొన్ని డేస్ తర్వాత లీలా విక్రమ్ కి కాల్ చేసి నీతో ఇవాళ మాట్లాడాలని, తనని డైరెక్ట్ గా కలవాలని కోరుకుంటుంది. విక్రమ్ ఎంత చెప్పినా వినకుండా ఇవాళ ఎలాగైనా నిన్ను డైరెక్ట్ గా కలవాలని, ఒక రెస్టారెంట్కి రమ్మని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. రేపు లీలాని ఎలా కలవాలి, కలిస్తే ఏమవుతుంది అని అరవింద్ బాధపడుతూ ఆలోచిస్తూ ఉండగా తన ఫ్రెండ్ అయిన బార్ మేనేజర్ విక్రమ్ అక్కడికి వస్తాడు. ఇదంతా తన ఫ్రెండ్కి చెప్పగా రేపు నువ్వు అక్కడికి అరవింద్గానే వెళ్ళమని తన ఫ్రెండ్ ఈ విధంగా అంటాడు. అయినా విక్రమ్కి లీలా తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిందని ఎందుకు చెప్పలేదని, పెళ్ళైన తను విక్రమ్ని ప్రేమించడం తప్పే కదా అని, అయినా నువ్వు రేపు అరవింద్ గానే ఆ రెస్టారెంట్కి వెళ్ళమని వాళ్ళ ఫ్రెండ్ అరవింద్కి సజెషన్ ఇస్తాడు. తన ఫ్రెండ్ చెప్పిన విధంగానే అరవింద్ విక్రమ్లా కాకుండా అరవింద్ గాని రెస్టారెంట్కి వెళ్లి లీలాకి కనిపిస్తాడు. అరవింద్ ని చూసి లీలా షాక్ అవుతుంది. ఇంకా లీలా చాలా టెన్షన్ గా ఉండడం అరవింద్ గమనిస్తాడు. అప్పుడు అరవింద్ చాలా బాధపడతాడు. ఏంటి, నిజంగా తన స్నేహితుడు చెప్పినట్టు లీలా విక్రమ్ ని ప్రేమిస్తుందా అని చాలా భయంతో కోటి ప్రశ్నలు తన మైండ్ లో మెదులుతున్నా ఏమీ చెప్పలేక తల వంచుకుని బాధపడతాడు. అరవింద్ లీలాని ఈ రెస్టారెంట్ కి ఎందుకు వచ్చావు అని అడగ్గా తన ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాను అని చెప్తుంది. అప్పుడే ఒక అమ్మాయి లీలా పక్కన వచ్చి కూర్చుంటుంది. ఈ అమ్మాయి ఎవరు అని అరవింద్ లీలాని అడుగుతాడు. ఈ అమ్మాయి తన ఫ్రెండ్ యొక్క చెల్లెలని, తను చిన్నప్పుడు తను మాట్లాడలేదని, తను చిన్నప్పుడే తప్పిపోయిందని, తనని ఒక ఆర్ఫనేజ్ వాళ్ళు చేరదీశారని, తను ఎలాగైనా నేను కనుక్కొని తన ఫ్రెండ్కి తిరిగి అప్పచెప్పాలని ఇక్కడికి వచ్చానని చెప్తుంది. దీంతో అరవింద్కి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి తన కళ్ళెదుట తన చెల్లున్న పలకరించలేని పరిస్థితిలో పడిపోతాడు. కట్ చేస్తే అరవింద్ తన ఫ్రెండ్తో బీచ్ దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. తన ఫ్రెండ్ అరవింద్ని ఎదుట నీ చెల్లెలు ఉండగా ఎందుకు నువ్వు పలకరించలేని అడగ్గా ఎదుట తన చెల్లి కనపడగానే అన్నీ మర్చిపోయి నేనే తన అన్నని లీలాకి ఎలా చెప్పను, అలా చేస్తే ఇన్ని రోజులు విక్రమ్లా నాటకం ఆడి తనని మోసం చేసినట్టు లీలా తనని జీవితాంతం అసహించుకుంటుందని, ఇక నా వల్ల కాదని లీలాకి జరిగిందంతా నిజం చెప్పేస్తానని, ఇక ఒక్కరోజు లాస్ట్ షూటింగ్ ఉండి అది పూర్తవగానే లీలాకి మొత్తం చెప్తానని తన స్నేహితుడికి అరవింద్ చెప్తాడు. కట్ చేస్తే షూటింగ్ లాస్ట్ డే వస్తుంది. అరవింద్ లీలా దగ్గరికి వెళ్ళి డివోర్స్ పేపర్స్ తన దగ్గర పెట్టి వచ్చేస్తాడు. కట్ చేస్తే లాస్ట్ డే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సీన్ ఏంటంటే జడ్జి ముందు భార్యాభర్తలు విడాకుల గురించి డిస్కషన్ ఉంటుంది. సీన్ స్టార్ట్ అవ్వగానే స్క్రిప్ట్ లో ఉన్నట్టుగా కాకుండా లీలా స్పాట్ లో విక్రమ్ కి కాల్ చేస్తుంది. వెంటనే అరవింద్ ఫోన్ రింగ్ అవుతుంది. దీంతో లీలా రెడ్ హ్యాండెడ్ గా అరవింద్ ని పట్టేసుకుంటుంది. విషయం ఏమిటంటే లీలాకి అరవిందే విక్రమ్ అని ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. అరవింద్ హాస్పిటల్లో ఉన్నప్పుడు లీలా విక్రమ్ కి కాల్ చేసినప్పుడు అరవింద్ మాట్లాడడం లీలా గమనిస్తుంది. ఈ విషయం తెలిసాక లీలాకి అరవింద్ పైన ఫస్ట్ కోపం వచ్చినా మెల్లిమెల్లిగా అరవింద్ తన కోసం ఎంత చేస్తున్నాడో అర్థమయ్యి అరవింద్ ని ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది. లీలాకి విక్రమ్ నేనే అని తెలిసిపోయిందని అరవింద్ టెన్షన్ పడుతూ ఉంటే లీలా నువ్వే విక్రమ్ అని నాకు తెలిసిపోయిందని, నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే నా హస్బెండ్ ఇంకా నాకెంతో నచ్చిన నా ఫ్రెండ్ విక్రమ్ ఇద్దరు ఒకటే అవ్వడం నా అదృష్టం అని లీలా అరవింద్ ని హక్ చేసుకుంటుంది. ఇంతటితో అరవింద్ యొక్క ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. హ్యాపీ ఎండింగ్ తో ఈ స్టోరీ ఇంతటితో పూర్తవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.